ఇక హైదరాబాద్ లో బక్రీద్ సందడి మొదలైంది. బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడానికి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను ముస్లింలు కొనుగోలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని రహదారులపై వ్యాపారులు గొర్రెల అమ్మక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక బక్రీద్ కొనుగోలుతో హైదరాబాద్ వ్యాప్తంగా సందడి నెలకొంది. బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు నగరంలోని రోడ్లపై గొర్రెలు, మేకల అమ్మకాలు జోరుగా కనిపిస్తుంటాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలు బక్రీద్ ఒకటి. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికి ముస్లింలు బారులు తీరుతున్నారు. దీంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే బక్రీద్ సందర్భంగా వీటి రేట్లు రెట్టింపవుతున్నాయి. బక్రీద్ పండుగ రోజు ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. దాన్ని 3 సమాన భాగాలు చేస్తారు. ఒక భాగం ఖుర్బానీ ఇస్తున్న వారికి, రెండో భాగం బంధువులకు, మూడో భాగం పేద ముస్లింలకు దానం చేస్తారు. ఖుర్బానీ ఇచ్చేవారు వడ్డీతో కూడిన అప్పు ఇవ్వరాదు, తీసుకోరాదు. అయితే గతంలో కంటే ఈసారి హైదరాబాద్ లో జీవాలు అధిక సంఖ్యలో చేరాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలు, గొర్రెలను సిటీకి తీసుకొస్తున్నారు. మెహదీపట్నం, లంగర్ హౌస్, టోలీ చౌకీ, జియాగూడ, అంబర్పేట, కాచిగూడ, చాదర్గఢ్, అఫ్జల్గంజ్ తదితర ప్రాంతాల్లో టెంట్లను ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహిస్తారు. ఇక గత ఏడాది ఉన్న ధరల కంటే ఇప్పుడు వేల రూపాయలు ఎక్కువగా పలుకుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గొర్రెల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక జత గొర్రెలను వ్యాపారులు 25,000కు విక్రయిస్తున్నారు. ఈసారి పొట్టేళ్లు, గొర్రెలు, మేకల ధరలు పెరిగాయి. గతంలో 8,000 విక్రయించగా ప్రస్తుతం 10,000కు విక్రయిస్తున్నారు. బరువును బట్టి ధరలో తేడాలుంటాయి. కొన్నిటి ధర 15,000 నుంచి 50,000 పలుకుతున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే పొట్టేళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. हम लोग हुन्नाबाद के है, कर्नाटक जहीराबाद के आगे। यहाँ तेलंगाना में ये साल माल कम रहने से हम कर्नाटक से माल हैदराबाद को लेके आए कुर्बानी को बेचने के लिए। और रेट भी बोले तो हमारे पास 25,000 से 30,000 तक है जोड़ी। और गए साल को ये साल रेट ज़रा बढ़ के है, 500,000 रुपये बढ़ के है। क्योंकि बोले तो मटन का रेट भी बढ़ जा रहा ना, चिकन का बर्ड फ्लू होने से मटन का रेट बढ़ गया। बढ़ने से माल ज़रा महंगा हो गया। कितने हज़ार का मार्केट करते हैं आप पूरा हो गए तक? हम कम से कम 10-15 लाख का मार्केट करते हैं। आप चुप से लेके आके यहाँ बेच रहे हैं। हम कर्नाटक के यहाँ लेके आके बेच रहे हैं। 28,000 रुपये जोड़ी है, 26-24,000 रुपये भी जोड़ी भी दे देते। तो आपको क्या है रेट ज़्यादा है कम? नहीं, बरोबर ही है गए साल। हाँ, गए साल का आपका बरोबर। अभी कितने साल से बेच रहे हैं आप? अब यहाँ पे नए बोले तो 10-12 साल से बेचते हैं। पूरे बेच के जाते हैं? हाँ, पूरा बेच के जाते हैं। 3 दिन में खरीदते पूरा। हाँ वही। हाँ ठीक। హైదరాబాద్ లో ఈసారి బక్రీద్ పండుగ సందర్భంగా మేకలు కొనలేని పరిస్థితి ఉందని ముస్లింలు తెలుపుతున్నారు. గతంలో తెలంగాణ మేకలు ఎక్కువగా ఉండేవని, ఈసారి మేకలు ఇతర రాష్ట్రాల నుంచి రావడంతో ధరలు విపరీతంగా పెరిగాయని కొనుగోలుదారులు అంటున్నారు. ఇంత ధర పెరగడం సామాన్యులకు కష్టమేనని కొనుగోలుదారులు అంటున్నారు. ఈ ధరలు చూస్తుంటే కుర్బానీ ఇవ్వడం చాలా కష్టంగా ఉందని అంటున్నారు. अब ये साल बकरीद में बकरे लेने गए तो बहुत महंगे हैं। 25,000, 26,000, 30,000 ऐसा बता रहे हैं। जो कॉमन पब्लिक है मुसलमान में, जो बकरीद की ईद के दिन जो बकरा देते हैं, उन लोगों को मुश्किल हो जा रही है। रेटा बहुत ज़्यादा रहने की वजह से अफर्ट नहीं कर सक रहे उसको, तो बकरी की कमी में मतलब वो ख़रीदना बोल तो मुश्किल हो जा रहा। బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో మేకలు, గొర్రెలు, పొట్టెల అమ్మకాలు ఊపందుకున్నాయి. బక్రీద్ అంటేనే త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈదుల్ అదా పేరుతో పండుగ ప్రత్యేక ప్రార్థనలు చేసి మేకను బలిచ్చి పేదలకు పంచిపెడతారు. ఈసారి గతంతో పోలిస్తే ఈసారి హైదరాబాద్లో ధరలు ఎక్కువగానే ఉంటున్నాయన్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు అరవింద్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.